మహారాజులు కూడా కొంతమంది తల ఉంచుతారట, ఎవరి దగ్గర ఉంచుతారు? బూతుల స్టోరీ కాదండి, పెయింటింగ్ వేస్తారు చూసావా, ఆడు బుర్ర వచ్చమంటే ఉంచుతాడు కదా. ఇప్పుడు ఇలా బుర్రోజు బొమ్మేస్తాడు ఏమన్నా, ఇప్పుడు ఇలా బుర్రోజు బొమ్మేస్తాడు ఏమన్నా, బుర్రంచులా జుత్తేస్తారంటే, బుర్రంచులా జుత్తేస్తారంటే కాదు కానీ ఆలోచించాల్సి, కాదు కానీ ఆలోచించాల్సి. మనోడ మంచి షార్ప్ ఉన్నాడు రా, చుట్టూ ముళ్ళు ఉంటాయిగా. ఆ ట్రైనింగ్ అని అంతా ఎవరి దగ్గర నుంచి? ఇప్పుడు మాట్లాడలేగానే రస్కుడు రస్కుడు ఎవరో తెలుసు అన్యా, రస్కుడు ఎవరో తెలుసు అన్యా, అందుకనే షార్ప్ గా బుర్రండి చేపేస్తున్నాడండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అందుకనే షార్ప్ గా బుర్రండి చేపేస్తున్నాడండి. ఓకే ఓకే ఓకే, మరి అవి నాకు తెలియదు. ఓకే ఓకే ఓకే, మరి అవి నాకు తెలియదు. సెన్సార్ ఇన్సార్ అని ఉంది, చెప్పావు కదా నువ్వు. అది సెన్సార్లు ఇప్పుడు వద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. అమ్మాయి అమ్మాయి చంపేస్తారా? ఇంత వైలెంట్ గా తయారయ్యారు మీరు, ఇంత వైలెంట్ గా తయారయ్యారు మీరు. మహారాజులు కూడా కొంతమంది తల ఉంచుతారట, ఎవరి దగ్గర ఉంచుతారు? గజ్జేస్తే ఉంచుతారు, దొరదేస్తే డబ్బులు, అలాంటివి కాదు. మహారాజు గారు కూడా ఒకరి దగ్గర అంటున్నాను, అందుకే ఒకరి దగ్గర తల ఉంచుతారు. అంటే ఎవరి దగ్గర ఉంచుతారు? పంతుల దగ్గర కాదు. నేను దాని ట్రై చేసి మళ్ళీ ట్రై చేసి చెప్పు. ఒక స్టోరీ ఉండేది, అదే చెప్పకు. బూతుల స్టోరీ కాదండి, పెయింటింగ్ వేస్తారు చూసావా, ఆడు బుర్ర వచ్చమంటే ఉంచుతాడు కదా. అదెందుకు అవుతుంది తమ్ముడు? ఒకరి ముందు ఉంచుతారు, పెయింట్ వేసినప్పుడు దొరద వచ్చినప్పుడు అలా కాదండి. ఆ పెయింట్ వచ్చినప్పుడు ఆడు అదే ఇప్పుడు ఆడు బొమ్మ వేస్తాడు, బొమ్మ వేసినప్పుడు ఇలా బుర్రోజు బొమ్మ వేస్తాడు ఏమన్నా, ఇప్పుడు ఇలా బుర్రోజు బొమ్మ వేస్తాడు. బుర్రంచులా జుత్తేస్తారంటే ఏదో తేడాగా ఉందేంటి. నీ పేరు చెప్తాం ముందు. హేమంత్. ఓకే, రాజుగారు కూడా ఒకరి ముందు తల ఉంచుతారు. అమ్మ ముందు అంటే ఆ పక్కన వంచకపోతే పని, అమ్మ ముందు తల ఉంచకపోయినా పని అవుద్దిలే వేరేగా. మంగళోడు ముందు. అదిలే తమ్ముడు, కరెక్ట్ ఆన్సర్. కాదు కానీ ఆలోచించాల్సి, చాలాసేపు ఆలోచించావా? ఫోన్లో కష్టపడ్డా తమ్ముడు మొత్తానికి. చెప్పలేదు కదా ముళ్ళ కంచెలో, చెప్పారు ఎవరైనా? చెప్పలేదన్యా. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం చెప్పు. వెరీ గుడ్ తమ్ముడు, కరెక్ట్ ఆన్సర్ రా, కరెక్ట్ ఆన్సర్. ముళ్ళ కంచెలు మిఠాయి, మనోడ మంచి షార్ప్ ఉన్నాడు రా. ముళ్ళ కంచెలు మిఠాయి పొట్లు అంటే చుట్టూ ముళ్ళు ఉంటాయిగా, మధ్యలో తేనె, అవన్నీ ఆ తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత కదా ముళ్ళు. ఆ ట్రైనింగ్ అని అంతా ఎవరి దగ్గర నుంచి? ఇప్పుడు మాట్లాడలేగానే రస్కుడు రస్కుడు ఎవరో తెలుసు అన్యా, అందుకనే షార్ప్ గా బుర్రండి చేపేస్తున్నాడండి. ఓకే ఓకే ఓకే, మరి అవి నాకు తెలియదు తమ్ముడు. సెన్సార్ ఇన్సార్ అని ఉంది, చెప్పావు కదా నువ్వు. అది సెన్సార్లు ఇప్పుడు వద్దాం, తర్వాత మాట్లాడుకుందాం సెన్సార్ల గురించి. నెక్స్ట్ క్వశ్చన్. నీ పేరు? నాయుడు. 2 కొడతాయి ఒకటి పెడుతుందట, ఏంటది? 2 కొడతాయి ఒకటి పెడుతుంది. 2 కొడుతుంటే ఒకటి పెడతదా? ఈ 2 కొడితే ఒకటి పెట్టిదిరా, బూతికి వెళ్ళిపోతుంది తమ్ముడు అది. ఈ 2 కొడితే ఒకటి పెట్టిదిరా, బూతికి వెళ్ళిపోతుంది తమ్ముడు అది. 2 కొడితే ఒకటి అంటే గుడ్డన్యా. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏంటది? కోడి చంపి ఏడుస్తావు నువ్వు, వండుకు తినేవేటి? ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. అమ్మాయి చంపేస్తాడురా. ఏమి ఇంత వైలెంట్ గా తయారయ్యారు మీరు, తమ్ముడు చెప్పు. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏట్రా? చెప్పాను సైగ్గి రెడీ మ్యారథాన్ ఉంటుంది. మా ఇది చేస్తే చంపేతారు అంతే కదా. తమ్ముడు చెప్పు. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. భయపడకమయ్యా, చంపుతారు. ఎందుకు ఏడుస్తారు మరి? చంపి ఏడుస్తారు కదా. కోడి చంపి ఏడిస్తే వీడు వండుకొని తిని బిర్యానీ చేసుకుని, కదా. కరెక్ట్ ఆన్సర్. నువ్వు చెప్పింది అది చెప్పింది. తమ్ముడు నీ పేరు చెప్పు. నా పేరు అజిత్. నా పేరు అజిత్. నీ పేరు మామూలు అజిత్? నా పేరు అజిత్. నీ పేరు అజిత్. ఓకే. ఇష్టంగా ఇన్స్టా కూడా చెప్తా, వద్దు చెప్పగలరు. ఫాలో అవుతాం, పెరగతాడు వేస్ట్. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏంటది? ఉల్లిపాయ. కరెక్ట్ ఆన్సర్. నీ పేరు? షణ్ముఖన్య. చెట్టు కాయని కాయ, కరకరలాడే కాయ. కాకరకాయ. చెట్టుకు పుట్టిన కాకరకాయ. చెట్టు కాయని కాయ, కరకరలాడే కాయ. క్యారెట్ అన్యా.
ఏడు తమ్ముడు క్యారెట్ క్యారెట్ చెట్టుకు కాదు ఇట్లా చిటికాడు కాదు భూమి ఒక భూమిలో కాదు నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నువ్వు చేతి కూడా కరకర ఆడదురా, నువ్వు చేతి కూడా కరకర ఆడదురా. ఏం కాయలు చెప్పు. కరక్కాయ కరక్కాయ ఉంటారు తమ్ముడు చెప్పురా. ఏ అభిజిత్ అజిత్ చెప్పు. సొరకాయ ఇంకా నేను ఇంకో అక్షరం తీసిలేదు. చెట్టు కాయని కాయ కరకరలాడే కాయ, చెట్టు కాయని కాయ కాయదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బోన్లెస్ ఏంటి? బోన్లెస్ ఏంటి? బోన్లెస్ ఏంటి? గుండెకాయ అంట. గుండికాయ చెట్టి కాయని కాయ ఇంకా అంతకు మించి ఏం చెప్పలేనని భూమి నుంచి వస్తుంది కాబట్టి చెప్పడం చెప్పాలి. మామూలన్నీ డౌన్ అయితే ఫస్ట్ సరే సార్ చెప్పుకుంటా, అది తర్వాత చెప్తాను. కళ్యాణ్ రామ్ గారిని అడుగుదాం. సముద్రంలో పుట్టి పెరిగి ఊర్లో అరుస్తుంది ఏంటది? సముద్రంలో పుట్టి పెరుగుద్ది ఊర్లో అరుస్తుంది ఏంటది? ఉప్పు అరుస్తుంది ఏంట్రా? ఓకే ఫోన్లో కానీ మనోడు ఎక్కువ చెప్పేస్తుండే. అది చెప్పాను కదా. సరే మళ్ళీ అడుగుతాను, మళ్ళీ చెప్పు క్లియర్గా. సముద్రంలో పెట్టి పెరుగుతుంది ఊర్లో అరుస్తుంది. శంఖం. ఓకే కరెక్ట్ ఆన్సర్. చూడు అమ్మాయిల కోసం వెళ్ళిపోతున్నాడు. పోన్లేరా ఈ వయసులో అలాగే ఉంటుంది లేరా. చూడు అమ్మాయిల కోసం వెళ్ళిపోతున్నాడు. పోన్లేరా ఈ వయసులో అలాగే ఉంటుంది లేరా. నిమ్మకాయ రంగం కాని రంగం ఏం రంగం? రణరంగం. అమ్మ బాబాయ్ కొద్దిగా భయపడుతున్నా. చెబుతాం రంగం కాని రంగం ఏ రంగం? శివరంగం కానీ రే శివరంగం ఏంటి? స్వరంగం కాదు తమ్ముడు. ఉంగరమా? కాదు. చదరంగం కాదు తమ్ముడు. కాదు బంగారం. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పద్దు రే. ఎన్ని ఎందుకు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని. సరే ఎవరు చెప్తారు ఈసారి నేను అడుగుదాం. రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరింది. రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరింది. మీ రెక్కలేటరా, మీ గూటికి వెళ్ళరు కదా సరిగ్గా. కోడి రెక్కలు ఉంటాయి కదరా. జాగ్రత్త కదా. రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరింది. కుక్క. ఇంటికి వెళ్ళిపోతుంది కదా. అబ్బా సూపర్. పోస్ట్ కార్డ్. వెరీ గుడ్. ఏంటి పేరు? నిమ్మకాయ నాయుడా? ఓకే. రాజులు కూడా ఒకళ్ళ ముందు తల వంచుతారు. ఎవరాలు? సూర్యుడు. రాజులు సూర్యుడు ఎవడండి? సూర్యుడి దగ్గర ఎందుకు ఉంచుతారు రాజులు కూడా ఒకళ్ళ దగ్గర తల వంచుతారు. కళ్యాణ్ రామ్ గారు నందమూరి కళ్యాణ్ చెప్పండి ఒకటైనా. ఆగి మనోడు చెప్పండి. రాజులు కూడా ఒకళ్ళ ముందు తల వంచుతారు. గొర్రెలే. గొర్రెలు ఎందుకు వచ్చారా? ఏంటి వేసేస్తారా? అలా ఆవిడ ముందన్యా. అలా ఆవిడ ముందు ఉంచుతారా? ఎందుకు? పాదాబంధనం చేయడం కంటే రాజులేం కాలు మొక్కరా తమ్ముడు. నువ్వు ట్రై చేయి తమ్ముడు. దేవుడి దగ్గర ఓకే కానీ కరెక్ట్ ఆన్సర్ అది కాదు. చాక్లెట్ ఇచ్చేలా. నువ్వు రైట్ ఆన్సర్ చెప్తేస్తా. పంతులా? ఎందుకు? అబ్బా సూపర్. కాలు మీద గజ్జి తామర ఏమైనా వచ్చినా? నిమ్మకాయ అంట. నీ పేరు? హర్ష. చిన్న పాపకు ఎన్నో చీరలు ఏంటది? ఉల్లిపాయ. కరెక్ట్ ఆన్సర్ తమ్ముడు. అప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తే రెండు చీరలు రెండు చాక్లెట్లు పోలా? సరే రెండు ఇస్తే ఎవరికైనా ఇస్తావా? రెండో చాక్లెట్ తప్పుగా తమ్ముడు. పక్కన నందమూరికి వెళ్ళిన నుంచి వెయిట్ చేస్తాం చాక్లెట్ కోసం. ఇవ్వాలి కదా ఆయనకి. మనకి ఇచ్చేది ఇంకెవరికి అయితే ఇవ్వా? షేడ్స్ ఉన్నారా?